వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ ఔసులా బజార్కి చెందిన శంకరాచారి గత 2 సంవత్సరాల క్రితం బంగారు ఆభరణాలు చేయించి వినియోగదారులకు ఇస్తారని నమ్మబలికి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఎప్పటికైనా న్యాయం చేయకపోతే ఎక్కడి వరకైనా పోవడానికి సిద్ధమని బాధితులు హెచ్చరించారు. మాకు మధ్య దళారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎకరం ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళ సొంతానికే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మమ్మల్ని 100 మందికి మోసం చేస్తున్నారు. మాకు రాజేంద్ర ప్రసాద్కు మేము ఇచ్చినటువంటి అప్పులకు మాకు న్యాయం చేయాలి. మేము రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చిన అప్పులకు మాకు న్యాయం చేయాలి. మాకు మధ్య రాజేంద్ర ప్రసాద్ 2 సంవత్సరాల కాంచెల్లి 16 గ్రాముల బంగారం 32,000 రూపాయలు 7 తులాల ఎండి ఇట్లా ఇచ్చినాం సార్. ఇప్పుడు తిరిగి చచ్చిపోతాం. తిరగక మేము పేదోళ్ళం, మాకేం లేదు. ఇప్పుడు ఆ నుంచి వెళ్ళి మళ్ళీ కేసు కూడా పెట్టినాం. 7గురిని ఎన్నుకున్నాం. వాళ్ళు మాకు మోసం చేసిండ్రు. రవి, ఈరన్న అట్లా ఇంకా ఆయన సారంగం వీళ్ళందరూ మమ్మల్ని మోసం చేసిండ్రు. ఆయన అమ్ముకున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. మేము పెద్ద మనిషి అని ఎన్నుకుంటే మాకు అన్యాయం చేసింది సార్. మేము అట్లా కూడా సిఐ సార్ దగ్గర నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వరకు తిరిగినా కానీ మమ్మల్ని అప్పురమ్మని ఇప్పుడు ఊకే తిప్పుతాడు సార్ కూడా. ఆ సార్ కూడా మాకు న్యాయం చేస్తలేడు, వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తలేరు. మీరు అందరు ఎవ్వరు చేసినా మాకు న్యాయం చేయండి సార్. మేమంత ఇబ్బందులు, మాకు ఆర్థిక పరిస్థితి సార్. ఏడ్చుకుంటా చెప్తాను సార్, ఆదోళ్ళం మాకు లేదు సార్. మీకు అందరికీ నమస్కారం. కాళ్ళ నొప్పులతోటి తిరిగి చచ్చిపోతాను సార్. ఏం లేదు మాకు. మేము పేదోళ్ళం అంటే పేదోళ్ళం సార్, ఏం లేదు మాకు. మీకు అందరికీ నమస్కారం. పేరు ప్రభాకర్ రావు. నేను నర్సంపేటలో వ్యాపారం చేసుకుంటాను సార్. ఈయన పరిచయం అయ్యి బంగారం గురించి మా 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 మిసెస్ ద్వారా కానీ పరిచయం చాలా ఏళ్ళ కాంచి ఉన్నాడు సార్. దాని గురించి మా మనవరాల ఫంక్షన్ గురించి 6 తులాల బంగారం చేయమని పైసలు ఇచ్చినాం సార్. 1 సంవత్సరం తిప్పి ఇవ్వలేదు. కాకపోతే మళ్ళీ భూమి రాసి ఇచ్చిన అని చెప్పిండు సార్. ఈ భూమి గురించి కూడా 7గురిని పెద్ద మనుషులు మా దాంట్లో ఎన్నుకున్నాం సార్. వాళ్ళు కూడా అందరూ అందరికీ మాకే సరిపోతుంది, మీకు లేవనే కాడికి తెస్తాను సార్. వాళ్ళు ఇంతవరకు అసలు ఏ ఆధారం లేదు సార్. ఇది సార్ కాడికి పోయినాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినాం, సిపి కాడికి పోయినాం. అన్నీ చేసినా కూడా వాడు అమ్మిస్తానంటాడు కానీ వాడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పోయి చెప్పినాం సార్తో. అయినా కూడా ఏ న్యాయం జరుగుతలేదు సార్ మాకు. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు సార్. కాబట్టి మా డబ్బులు మాకు సార్. సార్ నా పేరు రమేష్, మాది నర్సంపేట. మేము రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యాపార నిమిత్తము డబ్బులు ఇచ్చినాము. తను గోల్డ్